జై ఉపేంద్ర అని కామెంట్ చేసి చూడండి. జై ఉపేంద్ర అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న యూఐ సినిమా ఎలా అనిపించింది? కుర్రాలు చూసే అంటారు ఉపేంద్ర సినిమాలో ఉన్నాడు ఉపేంద్ర, సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏం సీన్స్ భయ ఏంది అసలు, నాది చాలా పెద్దది వీడిది చాలా చిన్నది, సాంగ్ ఏంది భయ. ఇంకోటి మిడిల్ లో మళ్ళీ రోల్ మిక్స్ సాంగ్ కుమార్ ఆంటీని మన బర్రెలక్కని మన ఎవరంటారు నెంబర్ 1 ఆ సాంగ్ మొత్తం రోల్ మిక్స్ చేశారు. మీమ్స్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. హైలైట్స్ ఏమనిపించినాయి మరి? ఇంకా హైలైట్స్ అంటే సినిమా వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు సినిమా. ఎందుకంటే ఒక కల్కి భగవాన్ క్యారెక్టర్, ఒక సత్యయుగం క్యారెక్టర్, సత్య అని ఒక క్యారెక్టర్, 2 రోల్స్ ఉంటాయి సినిమాలో. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సినిమా మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మిడిల్ లో అంటది అసలు వేరే లెవెల్. అసలు ప్రతి సీన్ కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ నేరేషన్ పరంగా చూసుకుంటే సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అర్థమైతే అంటారు చూడు, ఇది ఇంటెలిజెన్స్ పీపుల్ చూడొద్దు. ఇది ఏమంటారు మూర్ఖులు అయితే సినిమా చూడాలి. అసలు ఆ సినిమా ఎందుకు ఫోకస్ చేసామో తెలియదు, ఆ సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్ చేస్తున్నామో తెలియదు, ఆ సినిమాని ఎందుకు సినిమా హిట్టేనా మరి? సినిమాని ఎందుకు హిట్ అవుతుందో కూడా మాకు తెలియదు. ఆ సినిమా అసలు ఎందుకంటే హిట్టే, ఎవరు ఏ మూడు ఉంటే ఆ మూడు ఫోకస్ అన్నట్టుంది ఆ సినిమా. అసలు ఆ ఫోకస్ వేరే ఉంది సినిమా. అసలు ఆ మైండ్ అంతా దుబ్బి పాడు చేసి పడేశాడు అసలు ఉపేంద్ర గారు. ఆయనకున్న థాట్ ఏమంటారు మైండ్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? ఎన్నిసార్లు చూసినా తక్కువనే పోయా. ఎందుకంటే ఆ ఫోకస్ అసలు ప్రతి పాయింట్ మళ్ళీ చూసినా కొద్దిగా దాంట్లో ఫోకస్ ఏముందని అర్థమే కాదు. 2040 గురించి కరెక్ట్ గానే చూపించింది. ఆ గ్రాఫిక్స్ అంతే ఎలా అనిపించింది? ఆ గ్రాఫిక్స్ కానీ స్టోరీ అంటే అంత ఓవర్ అనిపించలేదు. మంచి నేరేషన్ స్టోరీ ప్రకారం బాగా తీశారు సినిమా మాత్రం. వేరే వెళ్ళాలనిపోతే రేష్మి గారి క్యారెక్టర్ కానీ, శంకర్ గారి క్యారెక్టర్ కానీ, మన మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ, అందరి క్యారెక్టర్ కానీ బాగా ఓవరాల్ హిట్టేనా? హిట్ అని చెప్పొచ్చు.